రాష్ట్రానికి ప్రభాకర్ రావు ఈ నెల 10 తర్వాత ఇంటర్పోల్ సాయంతో తీసుకొచ్చే ప్లాన్. స్టేట్ పోలీసులకు కేంద్ర హోం విదేశాంగ అధికారుల సహకారం. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ. ఆయన నోరు విప్పితే మరిన్ని విషయాలు వెలుగులోకి. త్వరలోనే పొలిటికల్ లీడర్ల అరెస్టులు. వీడు చేసిన ఆడ క్యాన్సర్ వచ్చి అడిగి పోయిండు. యాక్చువల్గా ఏంటంటే ఈ గవర్నమెంట్ మారిందన్న చెప్పు చెక్ వేసిన అవతల పడ్డాడు. కానీ తెలివిగాడు ఆల్రెడీ గ్రీన్ కార్డు కూడా తీసేసుకున్నాడు. వీడు ఇంకోటి శ్రవణ్ రావు అని ఐ న్యూస్ ఎండి, దొంగలిద్దరు అన్నీ ఉన్నారు. వాళ్ళు చాలా కీలకం. ఎందుకంటే వాడు సర్వర్లు అమర్చినోడేమో వాడు, వీడేమో మొత్తం వ్యవహారం అంతా నడిపించి కేసీఆర్కి అండదండగా ఉండి ఎలక్షన్లో పైసలు పట్టుకోవడానికి లేకపోతే ఈ స్కెచ్లన్నీ వేసేది వీడు ఈ రాధాకిషన్ రావు, భుజంగరావు, ఈ బ్యాచ్ అంతా. అమెరికాలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఈ నెల 10వ తేదీ తర్వాత ఆయన్ను ఇంటర్పోల్ సాయంతో హైదరాబాద్ తీసుకొస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్కు సైతం సంకేతాలు అందినట్టు సమాచారం. ప్రభాకర్ రావును రప్పించేందుకు రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తున్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో టాక్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించిండు. అందుకే ఆయన అరెస్ట్ చేసి విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను రాష్ట్రానికి రప్పించేందుకు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. నాపైనే స్టేట్మెంట్ ఇస్తావా, నీ సంగతి చెప్తా. ఫోన్ ట్యాపింగ్ కేసు సాక్షులకు బెదిరింపులట. ఓ ఎస్పీ, టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వ్యవహారం పైన సిబ్బంది వాంగ్మూలం. దర్యాప్తు అధికారులపై భరోసాతో వివరాలు వెల్లడించినట. తాజాగా ఢిల్లీ లాబియింగ్తో కేసు వీక్ అయిందట. కింది స్థాయి ఆఫీసర్ల కుటుంబాల్లో కలవరం మొదలైందట. ఎంత దారుణం చూడండి.